అంటే పిల్లల ఎడ్యుకేషన్ ఏమంటున్నాం, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అంటే పిల్లలు చదువుకుంటురా మనిషి కొంటారు చాలా మంది, కొనుక్కుంటారు చాలా మంది, బట్టలు కొంటారు చాలా మంది. ఇది నిజమే మాట. ఈ 4th పాయింట్స్ దగ్గర నాకు తెలిసి నీ సంపాదించి సగం ఇన్కమ్ మొత్తం పిల్లల ఎడ్యుకేషన్కే పోతుంది. నువ్వు అప్పులు మ్యాక్సిమం అప్పులు చేసే మొత్తం దీనికోసం అప్పులు చేస్తాను. మరి చదువుకున్నాక ఏం చేస్తారా అంటే గదే పని చేస్తారు. ఏ పని? అదే జాబ్, అదే ఎంప్లాయ్, గదే లైఫ్. పేరెంట్స్ వదిలేస్తాడు, చదివిపించిన పేరెంట్స్ వదిలేస్తాడు, ఆయన అదనంలో పడతాడు. ఎవరిని ఎత్తుకోతాడో తెలియదు, ఎవరిని ప్లే చేసుకున్నా తెలియదు. మమ్మీ సర్ప్రైజ్ అని చెప్పి మనవాడిని తీసుకుపోతాడు ఇంటికి, మనవాడిని తీసుకొస్తాడు సర్ప్రైజ్ అని చెప్పి పెళ్లి చేసుకోవడం. ఆయన ఈ కథ చాలా పడాలి భూమి మీద, అవును కదా. ఇంకా 5వది ఏముందంటే ఏదైనా గుర్తింపు, ఏదైనా చిన్న గుర్తింపు రికగ్నేషన్ కావాలి ఖచ్చితంగా, రికగ్నేషన్, అవును కదా. ఇప్పుడు చెప్పండి, చిన్న ఇప్పుడే ఈ స్టెప్స్ 5 స్టెప్లు అవుతుందో ఇవన్నీ డ్రీమ్సా లేకపోతే నీడ్స్? ఇవి కూడా డ్రీమ్స్ అనుకుంటాం, కానీ ఇది పెయిన్ఫుల్ నీడ్స్. ఇవి ఏమంటారా, లేదా పెయిన్ఫుల్ ప్రాబ్లమ్స్ అనుకోవచ్చు మనకి. ఇవి డ్రీమ్స్ కాదు. డ్రీమ్స్ అంటే పెద్ద పెద్ద బంగ్లా కట్టుకోవాలి, మంచి లగ్జరీ కార్ కొనుక్కోవాలా, లేదా కిలోల బంగారం కొనుక్కోవాలి, మంచి మంచి ఫామ్ హౌస్ కట్టుకోవాలి, అవి డ్రీమ్స్ అంట రియల్గా. కానీ ఇవి నీడ్సా డ్రీమ్సా? మన సంపాదనతోని ఈ మినిమం కూడా కనీసం ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నాం, మర్చిపోయి చేసుకున్నాం అంటే దీనికి అప్పులు చేయాల్సి వస్తుంది. ఏం చేస్తాం? అప్పులు చేయాల్సి వస్తుంది, జనాలు మోసం చేయాల్సి వస్తుంది. నమ్మినోడు మోసం చేయాలి. నన్ను నమ్ముకో ఉండదు నమ్ముకో. ఈ సామెతను ఫాలో అవుతాయి మొత్తంగా. పిల్లలకి ఎడ్యుకేషన్ ఫీజు కట్టాలనుకో, ఆ బంగారం అమ్మాలి. బంగారం ఉంటే అమ్మి అయితే బంగారం కూడా అయిపోతుంది లాస్ట్ ఇంట్లో. తర్వాత ఏమవుతుంది, ఆన్ దగ్గర అప్పులు చేయాల్సి వస్తుంది. ఇచ్చిన దగ్గర మర్చిపోయి కనిపించిననుకో, మన కిలోమీటర్ వాడిపోవాల్సి వస్తాం. మళ్ళీ ఫోన్ ఎత్తాం అని మళ్ళీ వేణుగురు కాల్ చేస్తే అయ్యో ఫోన్ ఖరాబ్ అని చెప్తాం. మళ్ళీ వాయిస్ని కట్ చేస్తాం. కథలు చాలా పడతాం మనం, అవును కదా. అంటే ఈ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం మనం అందరం ఏం చేస్తున్నాం, మనం మొత్తం అప్పులు చేస్తా ఉన్నాం. ఇది నిజాలా కాదా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ సబ్జెక్ట్ నాకు తెలిసి మీకు ఎవరు కూడా చెప్పే ఛాన్స్ భూమి మీద మీకు అయ్యతో మీ నాన్నతో నువ్వు క్లోజ్గా ఉంటే చెప్తాను కాదు, ఇట్లుంటే జీవితంలో రానా అని చెప్తాను. కానీ ఈ కాలంలో పేరెంట్స్ చెప్పే ఛాన్స్ లేదు. ఎందుకంటే నీ జాబ్ నువ్వే బిజీ ఉంటే పాడవే. నాన్న దగ్గర కోసం వచ్చి అడుగుతున్నాడు ముఖానికి, మన ముఖాలకి చేస్తున్నాడు, ఛాన్సే లేదు. అందుకే దయచేసి అర్థం చేసుకోండి, ఇవి డ్రీమ్స్ ఆఫ్ నీడ్స్. ఒకటి అనుకుందాం, ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది దానికి, ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది? మినిమం ఖర్చు ప్లాట్ కొని ఇల్లు కట్టాలంటే ఎంత అయితే ఖర్చు? ప్లాట్ కొని ఇల్లు కట్టాలంటే ఎంత? ఇప్పుడు ఇంకా బరాబర్ అది లెక్కలు ఉండవు, బరాబర్ రౌండ్ ఫిగర్ అంతే. ఇంకా ఇది మర్చిపోయి అదే హైటెక్ సిటీలో ఉండాలంటే సున్నా యాడ్ చేసుకోవాలి. కార్ ఉండాలంటే మినిమం కార్ ఎంత? మినిమం 10 lakhs. మినిమం 10 lakhs. మరి 5 రేటింగ్ ఉన్నది, జర 5 రేటింగ్ ఉన్నది. ఈ కుట గుద్దగానే వద్దు, వాడొచ్చు గుద్దినా మనకే బొక్క, మనొచ్చు గుద్ద మనకు బొక్క ఉండొద్దు. జర మనకు గుద్దినా కూడా వాళ్ళ బొక్క పడాలి అన్నమాట. గట్టిగా కొనాలి జరుగుతుంటే, ఓకేనా. మినిమం 10 lakhs. గోల్డ్ అయితే మినిమం అది కూడా 10 lakhs పెట్టవచ్చు. ఎంత 10 తులాస్ కంటే ఎంత, ఐ మీన్ 10 తులాలు కూడా ఈజీగా కేడీ అని కలుపుకొని కూడా 10 లక్షలు అయిపోతాయి ఈజీగా. పిల్లల ఎడ్యుకేషన్కి అయితే ఒక్కరికి మినిమం ఖచ్చితంగా చదివే లోపల 20 లక్షలు అయితే మినిమం 20 లక్షలు. ఇద్దరు పిల్లలు ఉంటే రౌండ్ ఫిగర్ 50 లక్షలు. ఎంత? 50 లక్షలు ఖచ్చితంగా. అంటే నీ సంపాదనలో 50 లక్షలు వీరికే అవుతున్నాడు, చదివికే అవుతున్నాడు. నేను సంపాదించి ₹1 కోటి. నేను ఎంత రాలేదు, అది డ్రీమ్ కాదు, ఎంత డ్రీమ్ కాదు. నేను అసలే రాలేదు, నేను లెక్క రాలేదు. గుర్తింపు అంటే గుర్తింపు కోసం గుర్తింపు అంతా ఉంటా ఉంటుందా? ఏదో కొంత దానం చేస్తుంటాం, కొన్ని లిటిల్ బిట్ దానం చేస్తాం. పక్క దానం చేస్తే పుణ్యం అవుతుంది కదా. మనం చేసే పాపలు కూడా పోతాయి, కొన్ని కడుక్కోవచ్చు, పాపలు కడుక్కోవచ్చు అన్నమాట. దీనికి అందాది ఒకవేళ కొబ్బరికాయ అప్పుడు దేవుని కొబ్బరికాయ కొట్టి అవి పుణ్యమే అన్నమాట. కొబ్బరికాయ కొట్టడం పుణ్యమే, ఒక దానం చేయడం పుణ్యమే. ఒక మాట ఒక 10 లక్షలు వేసుకోవచ్చా ఓవరాల్గా? ఏదో ఒకటి అనుకుందాం. ఈ మొత్తం ఎంత అవుతుంది? 1 CR 10 ఎంత? 10 20 20 + 50 70. ఈ 70 + 10 80 + ఎంత? 1.8 CR. నీవు అనుకున్న కోరికలు మనసులో ఉన్నాయి, ఫుల్ఫిల్ చేసుకొని ఉన్నాయి, కానీ నీ సంపాదన ఎంత ఉంది? 1 ఉంది. ఇవన్నీ అందుకే ఏమవుతున్నాయి, ఈ నీడ్స్ కూడా నీకు డ్రీమ్స్ లా కనిపిస్తున్నాయి, భూమి మీద డ్రీమ్స్ లా కనిపిస్తున్నాయి. వామ్మో నా వల్ల అయితే సీన్ లేదు. మా ఏ గిట్ట